జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది వాస్తవం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక్కసారి రాయి పడినా మరొకటి జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు క్షమించని మనం చేస్తున్నాం. కుట్ర జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉందనుకో, పోయి డీజీపీ గారిని కలిసి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హతమార్చాలని కుట్ర చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అని పోయి ఆయనకి ఇవ్వు. అంతేగాని నీ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి గట్టిగా ఆవేశపడి అరిస్తే ఆయాసం తప్ప ఏమీ రాదు. ఇంకొకటి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకొక రాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడితే ఊరుకునేది లేదు అంటున్నావు. ఎవడికి అవసరమయ్యా ఆయన మీద రాయి వేయటం? రోడ్డు మీద పెంట మీద ఎవడన్నా రాయేస్తాడా? ఏమవుద్ది? పెంట మీద రాయేస్తే తిరిగి మన మీదే పడుద్ది. ఆ దరిద్రం మాకు అవసరమా? దారిని పోయి దరిద్రాన్ని మీకు కొని తెచ్చుకుంటాం, మాకు అవసరమా? ఎవడికి అవసరం జగన్ మీద రాయేసేదానికి అవసరం? ఆయనకే అవసరం. ఎందుకంటే సిద్ధం సభలకు ఎవడు రావట్లేదు కాబట్టి, సిద్ధం సభలు అట్లా ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి, దాని నుంచి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి ఆ రాయి, ఆ డ్రామా, ఆ స్క్రిప్ట్ మొత్తం మీ జగన్ నాటకమే. ఒకటి గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు, నాడు వైజాగ్ లో కోడికొత్తి డ్రామా అయినా, పులివెందలో బాబాయ్ గొడ్డలి పోట్ అయినా, ఈరోజు విజయవాడలో ఆ రాయి డ్రామా అయినా, గులక రాయి డ్రామా అయినా మొత్తం జగన్ నాటకమే, జగన్ స్క్రిప్టే. గుర్తుపెట్టుకో. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, అది వాస్తవం అయితే గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కోడికొత్తి జరగంగానే వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు వెంటనే వచ్చారు, వాళ్ళ చెల్లెల్లో షర్మిల గారు వెంటనే వచ్చారు. జగన్కి ఏమైపోతుందన్న భయంతో వచ్చారు. ఈరోజు వాళ్ళ తల్లిగారు లేదు, చెల్లిగారు రాలేదు అంటే జగన్ ఆడుతుంది జగన్ నాటకం, జగన్ ఆడుతుంది జగన్ డ్రామా అని తల్లిగారికి తెలుసు, చెల్లిగారికి తెలుసు. కాబట్టి ఓను గుండెలు బాధేసుకో. మాకు అరిసి అయి ఆయాసారటం తప్ప ఆడ ఊడేది ఏమీ లేదు. కాబట్టి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనుకో, మనిషి జోబులో పెట్టుకోకు, తీసుకెళ్లి డీజీపీ గారికి. ఓకే, పో.